అసలు ఈ దేశంలో ఈ వ్యవస్థ ఉన్నది, ఈ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తున్నదా, లేకపోతే సొంతంగా ఒక మాఫియాలాగా ఏర్పడి పనిచేస్తున్నదా? ఇవాళ దేశంలో ఉన్న ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన సంఘాలు యూనియన్లో ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన యూనియన్లో సంఘాలు ఇంకేమంటారు, వాళ్ళ ఒక యూనిటీగా అయితే ఒకటి ఉన్నారు కదా, ఒకటి ఉన్నది కదా. ఏదైనా వాళ్ళ మీద ఇది జరిగినప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు అంతా ఒకేసారిగా రెస్పాండ్ అవుతారు కదా దేశం అంతా. మరి ఇంత పెద్ద కబ్జా వ్యవహారం తెలంగాణలో బయటపడ్డప్పుడు ఈ దేశంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు నిఖార్సైన మేధావులంతా ఎక్కడ పోయారు? తెలంగాణలో దాదాపు 26 మంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద హైకోర్టు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏందయ్యా ఈ మహానుభావులు చేసిందంటే, తెలంగాణలో భూదాన్ భూమిని కబ్జా చేసిరు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం అన్న గ్రామంలో 181, 182, 194, 195 ఈ 4 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని తలా ఇంత, ఒక ఆయన 8 గుంటలు అయితే ఒక ఆమె 10 గుంటలు, ఒక ఆయన 20 గుంటలు అయితే ఒక ఆయన 30 గుంటలు, ఇట్లా తలా కొంత కొనుగోలు చేసిరు, కబ్జా చేసిరు. భూదాన్ భూమి అంటే పేద ప్రజల కోసం ఆనాడు దానం చేయబడ్డ భూమి, అది భూదాన్. అట్లాంటి గొప్ప ఆలోచనతో పేద ప్రజలకు ఇచ్చిన భూమిని, ఇవ్వాల్సిన భూమిని నెలకి 4 లక్షల 5 లక్షల జీతం తీసుకుంటున్న ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కబ్జా చేసి దర్జాగా తమ ఖాతాలో వేసుకున్నారు. భార్యల పేర్ల మీద, కొడుకుల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద, బిడ్డల పేర్ల మీద. అపోజిషన్ పార్టీలను కూడా రెస్పాండ్ కావట్లే. అసలు ఇక మరి ఎవరు ఈ సమాజంలో నిలబడ్డది గట్టిగా? ఐఏఎస్ ఐపీఎస్లో ఈ పని చేస్తే ఇక మీ కింద ఉన్న అధికారులు ఏం పని చేస్తారు? చదువుకున్నోడే ఈ పని చేస్తే ఇక నీకు లీడర్లు ఏం పని చేస్తారు? చూడండి, చాలామంది అంటారు అసలు అధికార వ్యవస్థ మారాలి అంటే, ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ లీడర్ మారాలంటారు. అంత భాగస్వాములే కదా గవర్నమెంట్లో, అంత ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కదా. ఎవడు గవర్నమెంట్లో ఉంటే వాడి పంచన చేరాలి, వాడికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలా, క్విట్ ప్రోకో కింద భూమి రాసేయాలా, పైసలు తీసుకోవాలా, లోపలేసుకోవాలా. ఏ వ్యవస్థ అయినా నిజాయితీగా పనిచేస్తుంది. చివరికి న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జిలు కూడా ఆనాడి నోట్ల కట్టలతో దొరికిపోయిన ఒక జడ్జి. సరే పక్కన పెడితే చూడండి ఒక్కసారి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో రోజు పేపర్లలో పెద్ద వార్తలు వస్తున్నాయి. ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద వాళ్ళు కబ్జా చేసిన భూమి ఏదైతే ఉందో దాన్ని 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి అని మొన్న రీసెంట్గా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. 22A కింద ఈ భూమిని మొత్తాన్ని 4 సర్వే నెంబర్లను పెట్టండి అని చెప్పింది. ఇందులో 181, 194 అండ్ 195 ఆల్రెడీ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లోనే ఉన్నాయి. నేను చూపిస్తా. 182 లేదు, 182 లేదు. అవి అంతకుముందే ఉన్నాయి. అంటే ఆల్రెడీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న వాటిని కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసీలో ఓపెన్ చేస్తే తెలుస్తుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు ఆ కోర్టు 22A కింద పెట్టమన్నది. వీళ్ళ మీద ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా ఇదే కేసులో ఎవరెవరైతే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ వీటిని కబ్జా చేశారో వీళ్ళందరి మీద, వాళ్ళ ఇండ్లలో కొన్ని ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ మీద రైడ్స్ చేసింది. సో ఆ ప్రెస్ రిలీజ్ కూడా నేను చూపిస్తా. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చింది? ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే, బిర్లా మల్లేష్ అనే ఒక అకౌంటెంట్, ఆయనది మహేశ్వరం మండల్, అమీర్పేట్ విలేజ్, రంగారెడ్డి జిల్లా. ఆయన ఈ కేసు పెట్టిండు. ఈ కేసు అందరి మీద అన్ని వ్యవస్థలకు ఇచ్చేసిండు. ఈడీకి ఇచ్చిండు, సిబిఐకి ఇచ్చిండు, ఏసీబీకి ఇచ్చిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చిండు, ముఖ్యమంత్రి ఆఫీస్లో ఇచ్చిండు. సో అట్లా ఈ కూపి అంతా కదిలింది. ఇగో ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇట్ హైదరాబాద్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. ఎవరెవరికి మధ్య? బిర్లా మల్లేష్ అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA, కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి. ఇగో ఇద్దరే దొంగలు యాక్చువల్గా. ఈ అమోయ్ కుమార్ అంటోడు ఆనాడు ఉన్నాడు, ఈ నవీన్ మిట్టల్ ఈనాడు ఇంకా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి చేసిన దందానే ఇది కూడా. ఇట్లాంటివి ఎన్నో. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కందుకూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అందరినీ బాధ్యుల్ని చేస్తూ ఇందులో ఆయన ఈ కేసు వేయడం జరిగింది. అంతా చివరికి తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ అథారిటీ, సో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. స్టేషన్ ఆఫీసర్ SHO పోలీస్ స్టేషన్ మహేశ్వరం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని కూడా ఇది చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, DOPT, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్, నార్త్ బ్లాక్, న్యూఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అందరికి ఇచ్చిపడేసిండు. మహమ్మద్ అబ్దుల్ జావిద్. సో ఇట్లా వీళ్ళందరికీ
అంటే వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో ఇందులో ఈ తయారు చేసిన వాళ్ళు, ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళందరికీ ఇచ్చిండు అనమాట. ఇగో నవీన్ మిట్టల్ ఐఏఎస్. ఇక్కడ ఎవరెవరు కొన్నారు భూములు అన్నది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ భూములు ఎవరెవరు కొన్నారు అన్న దాని విషయంలో వీళ్ళంతా వాళ్ళే. రీతా సుల్తానియా, నందిని మాన్, అజిత్ కుమార్ మొహంతి, వసుంధరా సిన్హా, ఐశ్వర్య రాజ్, తాటిపర్తి పావని రావు, ఎవరైనా తాటిపర్తి ప్రభాకర్ రావు భార్య, ఎవరో మరి భార్యనో ఎవరో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. కమల్ హాసన్ రెడ్డి, ఆయన ఐపీఎస్ కదా, ఆయన భార్యనో మరి ఎవరో ఈమె. మహేష్ మురళీధర్ భగవత్, మురళీధర్ రంగనాథ్ భగవత్, మురళీధర్ నితేష్ రెడ్డి. చూద్దాం ఎవరెవరు ఎంతెంత భూమి వీళ్ళ పేర్లు వీళ్ళంతా దాదాపుగా ఇందులో ఆయన మొత్తం ఎంతమందిని ఇన్వాల్వ్ 73 మందిని ప్రతివాదుల కింద చేర్చిండు. 76 మందిని మల్లేష్ అని ఆయన కేసు పెట్టిండు. 76 మందిని ప్రతివాదులుగా ఇందులో చేర్చడం జరిగింది. ఏమున్నది, వేర్ హ్యాస్ ద పిటిషనర్ అబౌవ్ నేమ్డ్ త్రో హిస్ అడ్వకేట్ శ్రీ మీర్ అక్బర్ అలీ హష్మి presented this petition under Article 226 of the Constitution of India, praying that in the circumstances stated in the affidavit filed therewith, the High Court may be pleased to issue a writ of mandamus declaring the inaction of respondents number 1 to 8 and 10 in considering the complaints dated 6/2/2025 and 8/3/2025 regarding a large scale fraudulent land grabbing operation in Nagaram village under survey numbers 181, 194 and 195. 182 కూడా ఉందనుకుంటా. మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, involving senior IAS and IPS officers, local police and revenue officials by forging and fabrication of revenue records and unlawful binami transactions, including the unauthorized transfer of Bhutan land, is illegal and arbitrary, and consequently direct them to conduct a proper inquiry, take necessary legal action and pass such other orders as deemed fit and proper in the interest of justice. ఇట్లా ఆయన ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారు అన్నది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక ఎవరెవరి మీద ఎంతెంత భూమి ఉన్నది అది కదా మనకి ఇంపార్టెంట్, అసలు అది కదా కథ. ఇక ఎవరెవరి మీద ఎంతెంత భూమి ఉన్నదంటే మనం ఇక్కడ చూద్దాం. ఈ మొత్తం భూముల వ్యవహారంలో భూమి ఎవరెవరికి ఎంత ఉందంటే మనం ఈసీలు అన్నీ ఒకసారి చెక్ చేసి అటు ఇటుగా చూస్తే సబ్జెక్ట్ టు కరెక్షన్ కొంత అటు ఇటుగా ఉన్నా ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరెవరు ఉన్నారు ఇందులో, బత్తుల హేమలత, బత్తుల శివధర్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ఇప్పుడు డీజీపీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పేరు మీద 20 గుంటల భూమి ఉన్నది. 20 గుంటలు అంటే ఎంత, 1/2 ఎకరం. 1 ఎకరా ఈక్వల్ టు 40 గుంటలు, అంటే 20 గుంటల భూమి అంటే దాదాపు ఆయనకి ఈ సర్వే నెంబర్స్లో ఆయన భార్య పేరు మీద 1/2 ఎకరం భూమి ఉన్నది. ప్రియాంక రతన్, ఎవరైనా దివంగత రాజీవ్ రతన్ గారి వాళ్ళ ఇంట్లో ఆమె భార్యనో మరి ఎవరో సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, తప్పు పట్టొద్దు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఆమె కూడా. ఆమె పేరు మీద 16 గుంటల భూమి ఉన్నది, అంటే అటు ఇటుగా 1/2 ఎకరం భూమి. నెక్స్ట్ రవి గుప్తా ఐపీఎస్ 16 గుంటలు. మొన్నటిదాకా ఆయన డీజీపీగా ఉండే, తర్వాత ఆయన జితేందర్ని నియమించాడు కదా, ఆయన మీద 16 గుంటలు, దాదాపు 1/2 ఎకరం. ముదిరెడ్డి నితీష్ రెడ్డి, సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి, మొన్నటిదాకా డీజీపీగా ఉండి కేసీఆర్ హయాంలో, తర్వాత టీఎస్జీపీఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండి రిటైర్ అయింది కదా డీజీపీ మహేందర్ రెడ్డి. ఆయన కొడుకు పేరు మీద 1/2 ఎకరం భూమి ఉంది, 20 గుంటలు. తాటిపర్తి పావనీరావు, కేర్ ఆఫ్ టి ప్రభాకర్ రావు, 16 గుంటలు. ఆయనే కదా ఫోన్ ట్యాపింగ్లో ఉన్న మహానుభావుడే అనుకుంటా. రేఖా షరాఫ్, కేర్ ఆఫ్ ఉమేష్ షరాఫ్ ఐపీఎస్ 16 గుంటలు. రాజర్సి సాహా ఐపీఎస్ 8 గుంటలు. స్వాతి లక్రా ఐపీఎస్ 16 గుంటల భూమి ఉన్నది. మిట్టి సత్తిత్తి సుహానా, కేర్ ఆఫ్ మిట్టి శ్రీనిబసు 8 గుంటలు. నందిని మాన్, కేర్ ఆఫ్ విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ 8 గుంటలు. డాక్టర్ జ్ఞానముద్ర, కేర్ ఆఫ్ సోమేష్ కుమార్ ఐఏఎస్, తెలుసు కదా మన బిస్కెట్లు ఛాయలు 8 కోట్లు మింగిన సోమేష్ కుమార్ దొంగ, గత ప్రభుత్వ హయాంలో సిఎస్గా పనిచేసిండు, మొత్తం కొల్లగొట్టిండు తెలంగాణ సంపద మొత్తాన్ని. ఛాయలకు బిస్కెట్లకు 8 కోట్లు ఖర్చు పెట్టిండు జిహెచ్ఎంసీలో. ఈయన టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని గుప్పిట్లో పెట్టుకొని ఈయన నవీన్ మిట్టలి, ఈ అమయ్ కుమార్, ఈ బ్యాచ్ అంతా కలిసి పేద ప్రజల ఉసురు తీసిరి దొంగలంతా కలిసి. ఈయన మీద కేసు లేదు, ఊసు లేదు, ఎటు పోయిండో ఏమైండో తెలియదు. యాచారం దగ్గర 25 ఎకరాలు కొన్నాడని వార్తలు వచ్చినాయి, దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు. ఈయన దగ్గర ఈయన భార్య పేరు మీద 20 గుంటల భూమి కొన్నాడు, అంటే దాదాపు 1/2 ఎకరం.
బీకే రాహుల్ హెగ్డే ఆయన పేరు మీదనే, రాహుల్ హెగ్డే పేరు మీదనే 8 గుంటల భూమి ఉన్నది. సవ్యసాచి ప్రతాప్ సింగ్ 1 గుంట ఈక్వల్ టు నేను అనుకోవడం 120 గజాలు అనుకుంటా. అంటే దగ్గర 8 గుంటలు అంటే 1000 గజాలు, 1000 గజాల భూమి. సవ్యసాచి ప్రతాప్ సింగ్ కేర్ ఆఫ్ గోవింద్ సింగ్ 8 గుంటలు. జి ఓం అనిరుద్ కేర్ ఆఫ్ సుధీర్ బాబు ఐపీఎస్, ఇప్పుడు ఈయన రాచకొండ సిపి అనుకుంటా, ఆయన కొడుకు పేరు మీదనేనా, నాట్ స్పెసిఫైడ్ అట, అంటే స్పెసిఫై లేదు, అందులో కనబడట్లేదట. ఇందూరావు కావేటి కేర్ ఆఫ్ లక్ష్మీనారాయణరావు కావేటి 16 గుంటల భూమి ఉన్నది. న్యాలకొండ సింధురెడ్డి, న్యాలకొండ ప్రకాష్ రెడ్డి 20 గుంటలు. ఐశ్వర్య రాజ్ కేర్ ఆఫ్ వికాస్ రాజ్, ఈయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిండు కదా, ఆయన మీద 20 గుంటల అరెకరం ఉంది. వెన్నవెల్లి రాధిక కేర్ ఆఫ్ కమల్ హాసన్ రెడ్డి 16 గుంటల భూమి ఉన్నది. రీతా సుల్తానా కేర్ ఆఫ్ సందీప్ కుమార్ సుల్తానా, హీజ్ ఆల్సో బీహారీ. ఈయన మామూలుగా ఉండదు, అసలు ఎవరిని గెలవడు చక్కగా. ఈయన మీద కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 20 గుంటలు అరెకరం భూమి ఉన్నది. వసుంధరా సిన్హా కేర్ ఆఫ్ అంజనీ కుమార్, ఈయన డీజీపీనా ఏదో పనిచేసింది కదా, పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్, 20 గుంటల భూమి ఉన్నది. ముత్యాల వినీల ఎవరైనా స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ 8 గుంటలు. ఈయన ఏం చేస్తాడంటే తుప్పుపట్టిన గనులు తెచ్చి ఈయన ఎమ్మెల్యేని చంపడానికి ప్రయత్నం చేసినట్టు పెద్ద స్కెచ్ గీస్తాడు. ఈయన దానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ చెప్పినట్టు ఈయన దాన్ని ఫాలో అవుతాడు. శ్రీనివాస్ గౌడ్కి లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాడు. చివరికి అదే శ్రీనివాస్ గౌడ్ ఈయనని ఎటు కాకుండా చేసి పడేసిండు. అసలు మాకు సంబంధమే లేదా కేసు, ఇది అంతా ఉత్తదే కేసు, ఇది కావాలని పోలీసులు చేసిరు, స్టీఫెన్ రవీంద్ర చేసిండని ఓనాడు ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టిండు. ఆ స్టీఫెన్ రవీంద్ర, మంచి పేరున్న స్టీఫెన్ రవీంద్ర తర్వాత ఆయన పేరంతా పాడు చేసుకున్నాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 8 గుంటల భూమి ఉన్నది. అజిత్ కుమార్ మొహంతి కేర్ ఆఫ్ కేస్త్రబాసి మొహంతి, ఆ ఫ్యామిలీ పేరు మీద 20 గుంటలు ఉంది. నవీన్ మిట్టల్ పేరు మీదనే సెల్ఫ్ 20 గుంటలు ఉంది. ఈయనకి 20 గుంటలు అంటే అది ఉత్తదే, ఇట్లా తీసి అడబడేసినట్టు 20 గుంటలు అంటే. ఇప్పుడు ఈయన ఎన్ని వందల కోట్లకు ఉంటాడో ఈయన అమయ్ కుమార్, వందల వేల కోట్లే. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు, ₹1 కోటి లేని ఆయన దగ్గర పని కాదు, అట్లాంటివే పడతాడు. చివరికి ఆయన కూడా 20 గుంటలు అంటే దాదాపు అరెకరం భూమి ఉన్నది. సౌమ్య మిశ్రా ఆమె పేరు మీదనే 16 గుంటల భూమి ఉన్నది. రాహుల్ బుసిరెడ్డి సన్ ఆఫ్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్, ఆయన మీద 16 గుంటలు ఉంది. ఈయన మాజీ టీజీపీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ ఉన్నప్పుడు. తరుణ్ జోషి ఆయన మీద ఐపీఎస్, ఆయన పేరు మీద 16 గుంటలు ఉంది. పీర్ల విశ్వప్రసాద్ ఆయన పేరు మీద 16 గుంటలు ఉంది. తోట శ్రీనివాసరావు సన్ ఆఫ్ తోట సాయిబాబా ఐపీఎస్, నాట్ స్పెసిఫైడ్. కొండూరు శ్రీనాథరాజు సన్ ఆఫ్ కొండూరు సత్యనారాయణ 20 గుంటలు. మహేష్ భగవత్ పేరు మీదనే 16 గుంటలు ఉంది. రేణు గోయల్ కమాండర్ జితేందర్ కుమార్ గోయల్ 20 గుంటలు ఉంది. అజయ్ జైన్ ఆయన పేరు మీద 20 గుంటలు ఉంది. అమిత కుమార్ కేర్ ఆఫ్ అనిల్ కుమార్ 20 గుంటలు ఉంది. ఇట్లా ఇంకా ఉన్నట్టున్నారు. వీళ్ళంతా దీన్ని బట్టి చూస్తే ఎట్లుంది, 20 గుంటలు, 16 గుంటలు, 8 గుంటలు, అంతా మ్యాక్సిమం 16, 20 గుంటలు, 8 గుంటలు కొన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వీళ్ళు ప్లాన్డ్గా వీళ్ళది ఒక కమ్యూనిటీ లాగా ఉండడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. మరి మీరు కొంటున్నప్పుడు ఇది ఏం ల్యాండు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మళ్ళీ ఎవడున్నాడు ఇలా? నవీన్ మిట్టలే ఉన్నాడు. మళ్ళీ ఆయన అడగాలి కదా, మీకు తెలియకపోతే. ఇప్పుడు ఐపీఎస్లకి రెవెన్యూ మీద పెద్ద అవగాహన లేదనుకుందాం, ఏమయ్యా మరి ఇది కొనాలన్నా కొనొద్దా అని అడగాలి కదా. లేకపోతే నవీన్ మిట్టలే అంటగట్టినా మిమ్మల్ని అందరినీ ఆ ఊబిలోకి దించిండా మిమ్మల్ని? ఏం దారుణం ఇది. ఇప్పుడు ఆ మల్లేష్ అనేటానికి కేసు వేస్తే కదులుతున్నాయి, ఇట్లా మొత్తం ఇచ్చి పడేసిండు. చివరికి ఏడికి పోయింది కేసు? ఇగో